హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నమాట, అక్క మీ విలేజ్ ఎక్కడ, మీరు ఎక్కడ అని చాలామంది చాలా కామెంట్స్లలో అడిగారు. కామెంట్స్కి రిప్లై ఇస్తే మీ ఒక్కరికి మాత్రమే తెలుస్తుంది కదండి. అందరికీ తెలియాలంటే వీడియో చేయాలి కదా మరి. అందుకే నేను వీడియో చేద్దామని ఉద్దేశించి కామెంట్స్కి మీరు ఏ విలేజ్ అని మీరు కామెంట్ చేశారు కదా, అందుకే నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేను. చెప్తాననే చాలామంది కూడా చెప్తాను, నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, మా విలేజ్ ఎక్కడో ఆ వీడియోలో చెప్తానని కూడా చెప్పాను. కొంతమందికి చెప్పలేదు, సారీ అండి. నేను చాలా రోజుల నుంచి వీడియో చేయాలని అనుకుంటున్నా, బట్ ఏంటంటే నాకే టైం కుదరట్లేదండి. ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, ఇంకా వాళ్ళతోనే టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ మధ్య కొంచెం మా కొడుక్కి హెల్త్ బాగాలేక తనని ఎక్కువ చూసుకోవడం సరిపోతుంది, నాకు అసలు వీడియో చేయడం అసలు కుదరలేదండి. ఇంకోటి ఏంటంటే, ఇదేంటి విలేజ్ నేమ్ చెప్తానని చెప్పేసి సోది పెడుతుందని అనుకుంటున్నారు కదా, అలా అనుకోకండి. కొన్ని మా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, కొన్ని చెప్పాలి కదా. మరి మన ఫ్యామిలీ అన్నప్పుడు ప్రతిదీ షేర్ చేసుకోవాలి కదండి, అందుకే నేను చెప్తున్నాను. నేనైతే నా పేరైతే నాగమణి అండి. నేను బీటెక్ చదువుకున్నాను. ఇక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను కదని యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నారు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళనైతే వదిలి మనం ఎక్కడికి జాబ్ చేయలేం కదా. నేనైతే ఒక చిన్న పల్లెటూరు అండి, ఈ పల్లెటూరులో ఉంటున్నాను. నేను ఎక్కడికి జాబ్ చేయాల్సిన ఇక్కడ ఫెసిలిటీస్ మనకి ఏముండవు, ఇంకా జాబ్ చేయాలి అని. ఇక మా ఆయన అయితే నన్నైతే అసలు బయటికి పంపించారు, ఇంకా ఇంట్లోనే. ఇంకా నేనైతే ఖాళీ, ఇంకా ఈ ఇంట్లో పని అయిన తర్వాత అంత పిచ్చెక్కిపోయేది అసలు ఏం చేయాలా అని. ఇక నాకైతే ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది, ఒక యూట్యూబ్ ఛానల్ అని పెడితే కొంచెం బెస్ట్ కదా, అందరూ చేస్తున్నారు అన్నట్టుగా నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నాలెడ్జ్తో ఆలోచించి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నానండి. ఇక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాను, ఇంకా ఇక చేస్తున్నాను. ఇంకా నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి. తర్వాత ఇక దేవుని దయ. ఓకే, ఇక మా విలేజ్ అయితే చెప్తాను. ఇంకా మీరు ఎక్కువ చెప్తే ఇవేంటి పెద్ద సోది చెప్తుందని అనుకుంటారేమో. మాదండి ఎక్కడంటే కుమురంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ అండి. మండలం వచ్చేసి దైగం మండల్. విలేజ్ అయితే ఇంకా చుట్టుపక్కల చిన్న విలేజ్. మా విలేజ్ పేరు వచ్చేసి పీకలగుండం అండి. వినట్టు ఉన్నారులే, ఎందుకంటే పీకలగుండం. ఈ పీకలగుండం నేమేంటా అని మీరు ఫస్ట్ ఆలోచిస్తున్నారు అనుకుంటా, నవ్వుకుంటున్నారు కావచ్చు కదా. కానీ మా ఊరి పేరు మాత్రం పీకలగుండం అండి. చిన్న విలేజ్. మా అమ్మ వాళ్ళకైతే చాలా దూరం అండి మా ఊరు అయితే. ఎక్కువ శాతం మా అమ్మ వాళ్ళకి ఇక్కడికి రారు, ఎప్పుడైనా వెళ్తే నేనే వెళ్తాను ఫ్యామిలీతోని. మా ఊరైతే పీకలగుండం అండి. ఇక చెప్పాలనుకున్నాను మా విలేజ్ నేమ్ అయితే ఇక చెప్పేశాను మీకైతే ఇప్పుడు మా ఊరేంటో తెలిసింది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ పైన మీ ఆధారం ఎప్పుడు ఉండాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. అందరికీ పేరు పేరున నమస్కరించి మరి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేసినందుకు. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని, నేను ఇంకా మంచి వీడియోస్ చేయాలని, నన్ను ఇలా ముందుకు మీరు పంపించండి అని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఏమైనా తప్పుగా వీడియోస్ చేసినా కానీ నాకు కామెంట్ రూపంలో చెప్పండి, సిస్టర్ మీరు ఈ వీడియో ఇలా చేశారు అలా చేశారని. కానీ మంచి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం బాధపడేలాగా మాత్రం పెట్టకండి, బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఓకే, మా విలేజ్ అయితే మీకు తెలిసింది కదా ఫ్రెండ్స్. మరి ఫ్యాన్ ఆఫ్ చేసుకుని మరి నా వాయిస్ మీకు వినిపించలేమోనని వీడియో చేస్తున్నాను. చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ అసలు నా విలేజ్ తెలియక, అసలు నా బయోడేట్ అసలు ఎవరికేం చెప్పలేను. అసలు వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ నాకే టైం సెట్ కాక అసలు చేయలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, మరి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఓన్ వీడియోస్ కూడా కొంచెం సపోర్టింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓన్లీ షార్ట్ వీడియోస్లలో సాంగ్స్కి, మ్యూజిక్కి ఇలాంటి వాటికే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి. నా ఓన్ వీడియో కూడా సపోర్టింగ్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మ్యాక్సిమం వరకు నేను ట్రై చేస్తానండి. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.